వీటిని ఎక్కువగా బ్రిడ్జిల మీద అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కింద ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటి వల్ల అసలు ఉపయోగం ఏమిటనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. వీటిని గార్డ్ రైల్ అని అంటారు. పసుపు రంగులో వి ఆకారంలో ఇవి కనిపిస్తాయి. ఇవి ఎక్కడ పడితే అక్కడ కనిపించవు. కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ గార్డ్ రైల్స్‌ని ఎక్కువగా బ్రిడ్జిల మీద అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిల మీద రైలు ట్రాక్ మధ్యలో ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైనా రైలు పట్టాలు తప్పితే రైలు పూర్తిగా పట్టాల నుంచి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా ఇవి రైలును అక్కడే ఆపేస్తాయి. ఇవేమీ రైలుని పట్టుకోవు కానీ రైలు పట్టాలు తప్పాక ఆ చక్రాలు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా ఇవి అడ్డుగా ఉంటాయి. దాంతో రైలు బోగీలు కొంతవరకు పట్టాల పక్కనే బ్యాలెన్స్ అవుతాయి. దీంతో పెను ప్రమాదం తప్పుతుంది. ఉదాహరణకు రోడ్డు మీద వెళ్ళే వాహనాలు అదుపు తప్పితే అది రోడ్డు పక్కనున్న పొలాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అదే పరిస్థితి రైలుకు కూడా రావచ్చు. అలా రైలు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే పెను ప్రమాదం సంభవిస్తుంది. అలాగే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అందుకే ఈ గార్డ్ రైల్స్‌ని సెట్ చేస్తారు. వీటి వల్ల నష్టం చాలా వరకు తగ్గిపోతుంది. వీటిని ఎక్కువగా రైల్వే బ్రిడ్జిల మీద ఏర్పాటు చేస్తారు. అక్కడ గాని ఈ గార్డులు లేకపోతే రైలు డైరెక్ట్‌గా వెళ్లి నదిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఈ గార్డ్స్ రైల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఎందుకంటే అక్కడ రైలు పట్టాలు తప్పి ప్లాట్‌ఫామ్ వైపు రావడం లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వైపు రావడం జరిగితే అప్పుడు అది రైల్లోని ప్రయాణికులకే కాదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై నడిచేవారికి కూడా ప్రమాదకరం. దానివల్ల ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండొచ్చు. అలా జరగకూడదు కాబట్టే జాగ్రత్తగా ప్లాన్ చేసి వీటిని అక్కడ సెట్ చేస్తారు.